బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్ట్ చేశారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారు. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంపై కేటీఆర్, ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్, ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది. సోదాలు పూర్తయ్యాయని అరెస్టు వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్టు వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావద్దని అధికారులు హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారు అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకువెళ్తారు అని ప్రశ్నించారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. You are in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ దాడులు అనుమానానికి తావిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీతో ఉన్న రహస్య ఒప్పందంలో భాగంగానే సోదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రేపు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న క్రమంలో దాడులు ఎవరి కోసమో చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలాంటివి చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. మేము ఎప్పుడో చెప్పినాం, బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండు. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 years బెయిల్ రాలే. అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. ఏమైంది? ఇవాళ ఎన్నికల ముందు రేట్లు, అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు. ప్రధాని మోదీ హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. నగరంలోని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు రోడ్ షో కొనసాగింది. విజయ్ సంకల్ప్ పేరుతో ఈ రోడ్ షోను నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. రోడ్ షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా భారత్ మాతాకి జై నినాదాలతో మారుమోగింది. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ప్రధాని మోదీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ప్రధాని రోడ్ షో తెలంగాణ బీజేపీ నేతలు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తుండగా యాత్ర ముందుకు కదిలింది. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు మోదీ 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 అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో మీర్జాలగూడ, మల్కాజ్గిరి వీధులు మోదీ నినాదాలతో మారుమోగాయి. మీర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభమైంది. రోడ్ షోలో ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు 5 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, భువనగిరి బీజేపీ లోక్సభ అభ్యర్థులు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో మల్కాజ్గిరి, మీర్జాలగూడ వీధులు కాషాయమయం అయ్యాయి. బీజేపీ జెండాలు, కండువాలతో భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. కాగా వారందరికీ అభివాదం చేస్తూ మోదీ ముందుకు కదిలారు. అటవీ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
అటవీ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై సమావేశం నిర్వహించారు. అటవీ పర్యావరణ శాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హరితాహారం, పోడు భూముల సమస్యలు, పర్యావరణం అంశాలపై చర్చించారు. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలయ ఈవో శ్రీనివాస్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఈ నెల 20 నుంచి మార్చి 1 వరకు జరగనున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆలయ ఈవో శ్రీనివాస్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి ఆహ్వాన పత్రికను అందించారు. 21న స్వామివారి కళ్యాణం, 24, 25, 26న బ్రహ్మ పుష్ప రణిలో యోగా, ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వాములకు తెప్పోత్సవం, డోలోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. 29న స్వామివార్లకు రథోత్సవం ఉంటుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హాల్లో ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశాన్ని తల్లిగా కొలిచే సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని, మహిళలను గౌరవించే సంప్రదాయం కేవలం భారతదేశంలో మాత్రమే ఉందని అన్నారు. మన ఇంట్లో వారు ఎవరు ఏ తప్పు చేసినా సర్దుకుని పోయి ముందుకు తీసుకెళ్లే గొప్ప వ్యక్తి మహిళ అన్నారు. చట్టసభల్లో మహిళలకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. మహిళలు ఈ రోజుల్లో ప్రతి రంగంలో దూసుకుపోతున్నారని కొనియాడారు. ఈరోజు చట్టసభలో రిజర్వేషన్ రాలేదు. చివరికి ఇటీవల నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి, సాహసం చేసి మన శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకున్న తర్వాత మొదటిసారి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కాబట్టి మహిళలకు ఈరోజు మరి 100 మంది ఉంటే 33 మంది ఎంపీలు మహిళలు ఉంటారు, 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటారు. ఆ రకంగా మహిళలకు సంబంధించినటువంటి గౌరవం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాధాన్యత కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన విధానం కానీ, ఈరోజు చట్టాల రూపకల్పనలో కానీ, దేశానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమంలో కానీ, దేశం యొక్క అడ్మినిస్ట్రేషన్లో కానీ మరింతగా కీలక పాత్ర పోషిస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం, మనకు త్రివిధ దళాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. పోలీసుల్లో కానీ మూడుచింతలపల్లిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంట్లో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఇరు వర్గాల పార్టీ వారు కొద్దిసేపు కార్యక్రమానికి ఆటంకం కలుగజేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా 2 గంటల ఆలస్యంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రావడంతో వివాదం చోటు చేసుకుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. మరొకసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పైన ఉందని కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. మల్లయ్య గారు ఏమంటున్నారంటే టైం అంటే టైం ఏంటి 5 నిమిషాలు 10 నిమిషాలు. ఎందుకంటే మేము వచ్చి దాదాపు 2 గంటల నుంచి 2.5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే పార్టీ ప్రోగ్రామ్ ఎక్కడైనా చూస్తున్నాం వాళ్ళది. అఫీషియల్ ప్రోగ్రామ్ అంటే ఒక పార్టీ ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంటుంది, అధికారులకైనా ఎవరికైనా. ఎందుకంటే ఎవరో మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ఇబ్బంది పెడుతున్నాం, కొత్త వచ్చింది కాబట్టి ఇబ్బంది పెట్టొద్దని. లాలాపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినులకు ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఏర్పుల నాగేష్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లు, వారికి అవసరమైన స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దన్నారు. మేధావులు, ఉన్నత విలువలు కలిగిన విద్యావంతులు అంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారే అని ఆయన తెలిపారు.
కార్పొరేట్కు ధీటుగా ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఫౌండేషన్ నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 10 పాఠశాలల్లో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేసినట్లుగా వివరించారు. తాము కూడా విద్యార్థులమేనని, ఓయూలో చదువుకునే తాము తోచినంత వేసుకుని ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు యోగి, శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పటికొక 15 స్కూళ్ళలో డిస్ట్రిక్ట్ చేశాను. ఇంకా వేరే ఇంకేమైనా అవసరాలు ఉన్నా నేను మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఉంటాం, కలుస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏమైనా ఉన్నా కానీ అవసరాలు ఇంకా మీకు కాకుండా నెక్స్ట్ క్లాస్ ఉన్నారు కదా, లేదా టాబ్లెట్ హెల్త్ వాళ్ళకి మీకు ఏమైనా రెండే కాలేజీలో ఏమైనా కావాలన్నా, కావాలన్నా, కార్పొరేట్ కాలేజీలో చేయాలన్నా మీరు సార్కు అందుబాటులో ఉందని నేను మాట్లాడి చెప్తాను. ఇప్పుడైతే ఈ ప్యాడ్స్, ఈ ఏదైతే పెన్నులు, పెన్సిల్, స్కేలు ఇవన్నీ తీసుకుంటే వచ్చాం. మా ఏఎన్ఆర్ ఫౌండేషన్ ఇక్కడ అనాథాశ్రమం మార్గంలో ఉన్నది. ఎక్కడైతే అనాథ పిల్లలు సమయంలో పిల్లలకి ఎడ్యుకేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా కాటా శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. లక్టారం క్వారీ విషయంలో గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 30 కోట్లు రాయల్టీని ఎగవేశారని కాటా శ్రీనివాస్ ఆరోపించారు. పరిమితికి మించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారని తెలిపారు. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని మండిపడ్డారు. నాటి ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించారని చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా ఇంత కాదని మండిపడ్డారు. చెరువులు, కుంటలు కబ్జా చేసి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు. ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ పంచాయతీ. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులందరూ కూడా, ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు, చాలా సందర్భాలలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి, అధికారుల చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఈరోజు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు, గతం నుంచే ఏడాది నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది. మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి. ఎమ్మెల్సీ కవిత అరెస్టును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ అరెస్టును ఎట్లా చూస్తారు? పొలిటికల్ కోణంలో చూస్తారని ఇప్పుడే మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు, నిరసన కూడా ప్రకటించారు. రేపు ఎట్లా ఉండబోతున్నాయి కార్యక్రమాలు? అంటే హరీష్ రావు గారు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు ఎంచుకున్న టైమింగ్ కూడా రేపు కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇస్తుంది. టైమింగ్ ఎంచుకున్నది కూడా శుక్రవారం నాడు సాయంత్రం, శనివారాలు ఆదివారాలు కోర్టులు ఉండవు. సో ఇవన్నీ కూడా మన ఆలోచనలు ఎటువైపు పోతాయి, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న భావన కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేది ప్రత్యేకించి సంవత్సరంన్నర కింద నుండి ఇది జరుగుతూ ఉంది. సాక్షిగా అన్నారు, సడన్గా ఇల్లు సెర్చ్ అన్నారు, అరెస్ట్ అన్నారు. సో వీటన్నిటినీ మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే దురుద్దేశంతో చేసిందనే భావన. అంటే ఇటీవల 43 సిఆర్పి కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే నిందితురాలు అని పేర్కొంటూ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు విచారణకి వెళ్ళింటే పరిస్థితి వేరేలాగుండేదా? ఈ 41 సిఆర్పిసి కింద నోటీస్ చేయటం ఏంటంటే ఈ కేసులో
మీ నుంచి సమాచారం తీసుకోవాలా రండి అని ఉంటుంది. మీరు ముద్దాయి అని అందులో చెప్పరు. విచారణ అభియోగాలు వచ్చినాయి, మేము విచారిస్తామని చెప్తారు. ఏ దశలో కూడా కవిత గారిని ముద్దాయి చేస్తున్నట్టుగా ఎక్కడ వినలే మనం. సెల్ ఫోన్లు అడిగారు, సిమ్ కార్డులు అడిగారు, అన్నీ ఆమె సబ్మిట్ చేసింది. ఈ లోపల సుప్రీంకోర్టులో ఇవాళ హియరింగ్ ఉంటే ఈ మనీ లాండరింగ్లో కానీ వీటిలలో ఉమెన్ ఇంటి దగ్గర విచారణ చేయాలన్నా ఆఫీస్కి పిలవాలనే దాని మీద నళిని చిదంబరం గారు మొదలుకొని మమతా బెనర్జీ బంధువుల మహిళలకు సంబంధించిన అంశం మీద అన్నీ క్లబ్ చేసి సుప్రీంకోర్టు వింటోంది. ఇవాళే హియరింగ్ ఉండింది. అలాగే బొమ్మర రామ్మూర్తి మరొక బీఆర్ఎస్ నేత ఉన్నారు. చెప్పండి రామ్మూర్తి గారు, మీరు ఎక్కడ పాల్గొనే అవకాశం ఉంది? రేపైతే నిరసనలకు పిలుపులు ఇచ్చింది పార్టీ, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి ఇది ఈరోజు చీకటి రోజు. ఒక తెలంగాణ ఉద్యమకారురాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్రభుత్వం చేసి ఈ దేశంలో బతుకమ్మని పరిచయం చేసి ఒక ఆడపడుచులకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆడపడుచుని ఒక 8 గంటల నైటు రాత్రి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇక్కడ రెండు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి, మోడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఇష్టం లేని ఒక దొంగ. ఒకటి, సమైక్యవాద రాష్ట్రానికి సపోర్ట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఏకమై ఈ తెలంగాణ సమాజాన్ని కించపరచడానికి వీళ్ళిద్దరూ ఒకటై ఇక్కడే ఉన్నాడు మోడీ కనుసనల్లో జరిగిన ఈ కుట్ర. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. వీళ్ళు ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలని, ఎన్నికల్లో ఇది సాకు చూపెట్టి మొత్తం ఏదో జరిగిపోయిందని ఒక దుర్మార్గమైన కుట్ర చూపెట్టాలి. ఇక్కడ మోడీ తెలంగాణ ఏర్పాటును కాకుండా ఏర్పాటు చేసిన తీరును ఆయన ప్రశ్నించారు తప్ప ఏర్పాటును కాదు కదా. దాన్ని ఎట్లా మీరు ప్రస్తావించారు? అంటే తల్లిని చంపి బిడ్డను బతికించడం అని అంటే అర్థం ఏంటంటే తెలంగాణ సమాజాన్ని కించపరచడమే. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా, తెలంగాణకు రావాల్సిన ఏది ఇవ్వకుండా ఒక పక్క తెలంగాణ నడుస్తున్న నిధుల విషయంలో మీరు ఇట్లా అంటే నిధుల విషయంలో వాళ్ళు సంప్రదించలేదు, నిధులను మళ్లించారు, దుర్వినియోగం చేశారు. ఇచ్చిన నిధులను కూడా కావాల్సిన ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా ఇతర నిధులు అడిగారు. అది ఒక ప్రొసీజర్ ప్రకారంగా రాలేదు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. చాలా వాళ్ళే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేస్తున్నారని వాళ్ళే పార్లమెంటు సాక్షిగా మంత్రులే ఒప్పుకొని అవార్డులు ఇచ్చిండ్రు. వాళ్ళే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉందని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ప్రతిదీ కేసీఆర్ గారు అడిగిన ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోగా మాకు రావాల్సిన 7 మండలాలని ఆంధ్రలో కలిపారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కల్వకుంట్ల అంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే విధానము చాలా లోపభూయిష్టంగా ఉంది పేర్కొంటున్న పరిస్థితి. ఈ రాజకీయ కక్షగా పేర్కొంటూ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అటు రాజకీయంగా ఇటు లీగల్గా కూడా ఎదుర్కొంటామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా తృతీయ ఫ్రంట్ను ప్రకటించినప్పటి నుంచి ఈ రెండు పార్టీలు కేసీఆర్ను టార్గెట్ చేశారన్నారు. అయితే ఈ దాడులు, ఈ కుట్రలు తమ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటామంటున్న శ్రీనివాస్ యాదవ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత టీఆర్ఎస్వి అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ యాదవ్, ఏంటి ఇప్పుడు రేపు పిలుపునిచ్చింది పార్టీ, ఈ అంశాలను ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోతున్నారు? ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలు లేకుండా చేరిన ఒక కుట్ర ఇవాళ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది మల్టీ పార్టీ సిస్టమ్ భారతదేశంలో ఉన్నది. మల్టీ పార్టీ సిస్టమ్గా పొలిటికల్గా ఉండడం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. అందులో కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని కన్విన్స్ చేసుకొని ఈ దేశంలో ప్రాంతీయ పార్టీని లేకుండా చేయడం కుట్రలో భాగంగా ఇవాళ ఇదంతా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హక్కును కాపాడాలని చెప్పి ఎప్పుడైతే నినాదాన్ని మొదలుపెట్టిరో ఆ రోజు నరేంద్ర మోడీ గారు బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర పనులను స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారి కుటుంబాన్ని కేసులు పెట్టి ఈడీ కేసులు, సిబిఐ కేసులు కేసులతో వేధిస్తే తెలంగాణ ప్రజల లోపల వీరిని పలసన పడిస్తే ఇక ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం లోపల టీఆర్ఎస్ పార్టీ ఉండి బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీజేపీ కాంగ్రెస్ ఉండొచ్చు అనే ఒక కుట్రతో ఇవాళ రెండు పార్టీలు కలిసి చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈడీ కేసులు, సోనియా గాంధీ మీద కూడా కేసులు ఉన్నాయి. మరి ఎందుకు ఆ కేసులో సోనియా గాంధీని అరెస్ట్ చేయరు? రాహుల్ గాంధీ మీద కూడా ఇవాళ ఈడీ కేసులు ఉన్నాయి. ఎందుకు ఆయన అరెస్ట్ చేయరు? ఎందుకంటే మీకు అండర్స్టాండింగ్ ఉంది, రెండు జాతీయ పార్టీలు ఉండే, రెండు జాతీయ పార్టీలు ఏమనొద్దు, ప్రాంతీయ పార్టీలనే కథం కుట్రలో భాగంగా ఇవాళ ఎంత చేస్తారు.
చేస్తూ ఉన్నారు. తెలంగాణ గతంలో మోడీ మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అప్పట్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేవల్ ప్యార్ చాహియే అన్నాడు. మరి ఇప్పుడు ప్రేమ కోరుకుంటున్నామన్న తరుణంలో ప్రేమకు దొరికినట్లేనా, లేకపోతే దానికి భిన్నమైన వాతావరణం కనబడుతుంది? ఎందుకు కావచ్చు? ఎక్కడ చెడింది బీఆర్ఎస్కు బీజేపీకి? ఇప్పుడు తెలంగాణ ప్రజలే ప్రేమపూర్వకంగా ఉంటారు ఎవరితో. ఎందుకంటే ఇక్కడ ఒక కాస్మోపాలిటన్ సిటీ ఇక్కడ హైదరాబాద్ అనేది, చాలా రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రేమను కోరుకున్నా మాకు ప్రేమ కావాలని చెప్పి తెలంగాణ అభివృద్ధి ప్రేమ కావాలి, మీరు ప్రేమ ఉండాలని కోరుకున్న తప్ప ఈ రకంగా వ్యక్తిగతంగా ప్రేమ ఉండాలని ఈ రకంగా వేధిస్తారని చెప్పి మేము అనుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ఆరోపిస్తూ వచ్చింది. ఈ నినాదమే గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా పనిచేసినట్లు వార్తలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే సందర్భాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఏర్పడుతుంది కదా, ఇప్పుడు ఎందుకు సోనియా గాంధీని అరెస్ట్ చేయరు చెప్పండి? ఇప్పుడు ఈడీ కేసు, సోనియా గాంధీ కూడా ఈడీ కేసు ఉన్నది, అరెస్ట్ చేయడానికి మీకు ఇబ్బంది ఏమున్నది? ఈడీని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ అవసరం కోసం మీరు వాడుకుంటూ ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయితే ఒక దురాలోచనతో ఇవాళ నరేంద్ర మోడీ నిరంకుశంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు, తెలంగాణ కక్ష సాధింపు వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల కేసులు ఉంటాయి, వాళ్ళని టచ్ చేయరు. అంటే మరోవైపు కాంగ్రెస్ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి, ఇవి సింపతి రాజకీయంగా దారితీస్తున్నాయి, ఇవి ఒకరి పార్టీ ఈ రెండు పార్టీలు ప్రజల్లో సానుభూతి కోసం ఈ అరెస్టులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఇవాళ కూడా మాట్లాడిండు, కవితను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడిండు. ఇవాళ భారతీయ జనతా పార్టీతోని ఇవాళ కుమ్మక్కయ్యారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి కుటుంబం, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇవాళ ఢిల్లీలో ఉన్న మోడీకి వాళ్ళ ఏజెంట్గా ఇవాళ తయారైపోయారు చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారంటే అర్థమైంది. నెక్స్ట్ కూడా భారతీయ జనతా పార్టీ రేపు మీరు అధికారంలోకి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి కోరుకున్నట్టే కదా. వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో భాగంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి మా నాయకుని డిమ్మర్ వేయాలని ఒక కుట్రలో భాగంగా, కాన్స్పిరెన్సీలో భాగంగా ఈ రెండు పార్టీలు ఏకమై ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, విజ్ఞులు ఖచ్చితంగా రేపు మీకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి రివెంజ్ తీసుకుంటానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని తొక్కేసేందుకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని అంటే ఉండకుండా తెలంగాణలో ఉండకుండా చేసి కేవలం జాతీయ పార్టీలు కాంగ్రెస్ అటు బీజేపీ మాత్రమే ఉండే విధంగా కుట్ర తెరలేపారు. రెండు పార్టీలు, రెండు జాతీయ పార్టీలు కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల పాలు చేయడానికే కవిత అరెస్టు అని గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్తున్న పరిస్థితి. ఈ విషయాలను ప్రజలు రేపు గమనిస్తారు, పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో, శ్రీనివాస్ టెలివిజన్, హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై మంత్రి దామోదర రాజనరసింహపై మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన మాటలపై పటాన్ చెరువు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లక్డారం క్వారీ విషయంలో గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 30 కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారన్నారు. పరిమితికి మించి 10 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు అక్రమంగా మైనింగ్ చేశారన్నారు. 300 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టారని చెప్పారు. ఓయూలో కాన్షీరామ్ జయంతి కార్యక్రమానికి స్వామి గౌడ్ హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీలు పార్టీలను చూసి ఓట్లు వేయకుండా కేవలం బీసీ నాయకులను చూసి మాత్రమే ఓటు వేయాలని అన్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ ఐక్యంగా పోరాటం చేస్తేనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. బీసీ నాయకులను గెలిపించుకున్నప్పుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు. కాన్షీరామ్ గారు ఈ బహుజన సమాజం కోసం ఒక గొప్ప పార్టీని అందించినటువంటి ఘనత ఆయనది. ఇవాళ ఈ దేశంలో బీఎస్పీ అనే పార్టీ జాతీయ పార్టీల్లో అదొక 3వ జాతీయ పార్టీగా కొనసాగుతుంది. ఈ దేశంలో భవిష్యత్ తరాలను రేపు ఈ దేశంలో భవిష్యత్ అంతా బహుజనులదే అనేటువంటి నినాదంతో మాన్యవర్ కాన్షీరామ్ గారి ఆశయ సాధన కోసం ప్రతి బహుజన బిడ్డ మరియు విద్యార్థి లోకం తన శక్తి మేరకు పనిచేస్తూ రేపు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ మహనీయులకి ఘనమైన నివాళులు అర్పించే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మెజార్టీ స్థానాలను మరియు బహుజన జనం చైతన్యవంతమై బీఎస్పీని ఓట్లేసి ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలంగాణ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రేపు తెలంగాణలో మెజార్టీ ప్రజలను చైతన్యవంతం చేసే దిశలో కూడా
విద్యార్థి లోకం మొత్తం సిద్ధంగా ఉంటుందని కూడా ఈ కాన్సీరామ్ స్ఫూర్తితో బీసీలు రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాన్సీరామ్ 90వ జయంతి కార్యక్రమం ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ స్వప్నికుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనలో వచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం అని ఈ పథకం ద్వారా లబ్ధిదారుల కళ్ళలో చాలా సంతోషాన్ని ఆనందాలను కనబడుతున్నాయని మాధవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవి, మహిపాల్ గౌడ్, బొక్క సంగీత, ప్రభాకర్ రెడ్డి, చందుపట్ల వెంకటరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మున్సిపాలిటీకి చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమై చర్చలు సైతం జరిపినట్లు తెలుస్తుంది. తాజాగా స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 2009, 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణ సంస్థల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనానికి తెరలేపారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, కాంగ్రెస్ మంత్రులను కలిశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డిని దానం నాగేందర్ కలిసినట్టుగా చెబుతున్నారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ఆదాయం వనరుల సమీకరణ నిర్వహణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, సీఎం శాంతికుమారి ఉన్నతాధికారులు హాజరయ్యారు.